రీసెంట్గానండి మనకి ఇన్స్టాగ్రామ్లోనే కొంతమంది మెసేజ్ చేశారనమాట. అన్న మేము గ్యాస్ సిలిండర్కి రెగ్యులేటర్ కరెక్ట్గానే ఫిట్ చేస్తున్నాం, కానీ రన్నింగ్లోనే ఎందుకో కానన్నా కొద్దిగా స్మెల్ వస్తుందన్న, అది రాకుండా చెప్పన్నా కొద్దిగా ఏదైనా ట్రిప్ ఉంటున్నారు అంటే చెప్తే ఇందులో పెద్ద ఏమీ లేదు, చాలా సింపుల్ అనమాట. ఇంకా రెగ్యులేటర్లో ఏమవుతుందంటే ఇక తీసేస్తున్నాను మీకు. ఈ కొన్ని పాత రెగ్యులేటర్లు కొన్ని రోజులకి ఏమవుతుందంటే కొన్ని అరుగుదలు వస్తుంటాయి కదండి, మనం పెట్టి తీస్తాం కాబట్టి కొన్ని అరుగుదలు వస్తుంది, దాని గురించి లైట్ సేక్ ఉంటాయి. అలాగని ఈ నాజులు ఉంటాయి కదండి, గ్యాస్ సిలిండర్ నాజులు, ఇది కూడా కొద్ది అరుగుదలు వస్తుంటాయి అనమాట అండి. దానివల్ల చాలా సింపుల్ అనమాట అండి, పెద్ద మనం ఇబ్బంది పడేది ఏం లేదు. మన ప్రతి ఇంట్లో కూడా కరెంట్ టేప్ ఉంటుంది కదండి, దీన్ని ఇన్సులేషన్ టేప్ అంటారు, అలాగే కరెంట్ టేప్ అంటారు. కాబట్టి అండి ఈ టేప్ని ఈ నాదలు ఉంది కదండి, వెళ్ళరాని చూసుకోండి, ఈ గ్యాస్ సిలిండర్ నాదలు ఉంది కదా, ఈ నాదలకి ఒక రౌండ్ వేయండి. ఎక్కువ వేయద్దండి, ఎక్కువ వేస్తే మళ్ళీ మీకు ఇబ్బందిగా చూసుకోండి. నేను వేస్తున్నాను నీట్గా, నుడతలు లేకుండా ఒకే ఒక రౌండ్ వేయండి అంతే. నుడత ఉండకూడదండి, నుడతుంటే మళ్ళీ మీకు ఫిట్ అవ్వదండి, నుడత లేకుండా చూసుకోండి. అగో ఇలా వేసాం కదండి, అంటే ఎర్జీలో వేయాలండి, పైన వేయకూడదు. పైన వేస్తే మళ్ళీ రెగ్యులేటర్ ఎక్కదు. ఈ ఇందులో ఏం చేయాలంటే ఎర్జీలోనే వేయాలన్నమాట. ఇంకోండి వేసిన తర్వాత ఇంకో రెగ్యులేటర్ పెడుతున్నాను నేను, చూడండి. మామూలే మనం పెద్దదానికి ఎలా పెడుతున్నాం అలాగే ఇంకోండి ఫిట్ అయిపోయింది. కాబట్టి చూడండి ఇక సేక్ లేదు. ఎప్పుడైతే మనం కొద్దిగా టేప్ వేసామో ఈ సేక్ ఉండదు అనమాట. ఎప్పుడైతే సేక్ లేదో మనం ఓపెన్ చేసుకోవచ్చు, స్మెల్ రాదనమాట, వాసన కూడా ఏం రాదో, మనం ఇబ్బంది పడక్కర్లేదు. అంటే అన్నీ రావండి, కొన్ని సిలిండర్లు ఎలా ఉంటాయన్నమాట, అలాగే కొన్ని రెగ్యులేటర్లు కూడా ఈ సేక్ వస్తాయి లైట్గా. ఆ ఎప్పుడైతే సేక్ వచ్చిందో కంపల్సరీ మనం వంట చేసుకున్నప్పుడు లైట్గా స్మెల్ వస్తుంది అనమాట. కాబట్టి నేను చెప్పినట్టు చేయండి, కంపల్సరీ కరెంట్ టేప్ అందరింట్లో ఉంటుంది కదండి, ఎక్కువ వేయద్దండి, ఒక రౌండ్ మాత్రం వేయండి. అది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి, మీ డౌట్ క్లియర్ అయిందని అర్థం అనుకుంటున్నాను నేను. కాబట్టి ఈ వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో 10 మందికి ఉపయోగపడే వీడియో, మీకు కూడా తెలుసు కదా, కాబట్టి ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన పేజ్